హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా లడాఖ్లో తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ప్రధానంగా అక్కడ ఉన్న స్థానికులు లడాఖ్ని ప్రత్యేక రాష్ట్ర హోదా కోరుతూ చాలా పెద్ద స్థాయిలో ప్రొటెస్టులు అయితే నిర్వహించడం జరిగింది. ఈ ప్రొటెస్టులు అనేవి హింసాత్మకంగా మారిపోయినాయి అన్నమాట. మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున నిరసనకారులు పోలీస్ వాహనాలని టార్గెట్ చేసుకొని కాల్చివేయటం, అలాగే బీజేపీ కార్యాలయాన్ని టార్గెట్ చేసుకొని కాల్చివేయటం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు హింస కోసం ప్రేరేపిస్తున్నారని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మనందరికీ తెలుసు లడాఖ్ని ప్రత్యేక రాష్ట్ర హోదా కోరుతూ గత కొంతకాలంగా ఈయన పోరాటం చేస్తున్నారన్నమాట. అయితే ఈయన పోరాటం చేయడంతో పాటు ఆ నిరసనకారులని రెచ్చగొట్టిండు అని చెప్పేసి ఈయన రీసెంట్గా అరెస్ట్ చేయడం జరిగింది. జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులు లేలో లడాఖ్ ప్రాంతంలో అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈయన అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజల్ని రెచ్చగొడుతుండు, అంటే భారతదేశానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతుండు. ఆయన గతంలో పాకిస్తాన్తో మంచి సంబంధాలు, ఆయన గత ఫిబ్రవరిలో పాకిస్తాన్లో కూడా 10 రోజులు పర్యటించిండు. అలాగే అక్కడ చైనాని కట్టడి చేయడానికి లడాఖ్ ప్రాంతంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తుంటే వాటన్నిటిని అడ్డుకుంటుండని చెప్పేసి ఆయన మీద జాతీయ భద్రతా చట్టం కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అలాగే ఈయన ప్రధానంగా హింసను ప్రేరేపించారు అని చెప్పేసి ఉద్దేశంతో అరెస్ట్ చేయడమే జరిగిందనమాట. చూడాలి మరి ఈ యొక్క అంశంలో ఫర్దర్ అప్డేట్స్ ఎలా వస్తాయి అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.